విజయనగరం జిల్లా తాటిపూడి రిజర్వాయర్లో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకుంది. 297 అడుగులు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం కాగా ప్రస్తుతం 295 అడుగులకు నీరు చేరింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమై ఎగువ నుంచి వస్తున్న 300 క్యూసెక్ల నీటిని 4 గేట్లు ఎత్తి దిగువకు విడిచిపెడుతున్నారు. రానున్న 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రస్తుత పరిస్థితిని రిజర్వాయర్ నుండి సమీక్షిస్తున్నారు. రిజర్వాయర్ దిగువన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రిజర్వాయర్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. గరిష్ట వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలోని ఈస్టర్న్ ఘాట్స్లోని వర్షాలు ఎక్కువగా పడడంతో ఇక్కడ ఉన్నటువంటి తాటిపూడి రిజర్వాయర్కు ఇన్ఫ్లో పెరిగింది. దాదాపు 300 క్యూసెక్ల ఇన్ఫ్లో పెరగడంతో ప్రస్తుతానికి ఇక్కడ 3.5 టీఎంసీల వాటర్ అయితే స్టోర్ అయ్యింది. ఎప్పటికప్పుడు దీన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇన్ఫ్లో ఎలా ఉంటుంది, అవుట్ఫ్లో విడిచిపెట్టాలా లేదా అనే దాని మీద. ఎందుకంటే ఇప్పటికే మ్యాక్సిమం స్టోరేజ్ లెవెల్ 297 అడుగులు ఉంటే ఇప్పుడు 295 అడుగులకు చేరుకుంది. ఇది నిజంగా చెప్పాలంటే గరిష్ట స్థాయికి చేరుకున్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనతో మాట్లాడడానికి తాటిపూడి రిజర్వాయర్ ఇంజనీరింగ్ అధికారులు జలవనరుల శాఖ ఇంజనీరింగ్ డీ గారు ఉన్నారు. ఆయన అడిగి సార్ ఏంటి సార్ ఇప్పుడు తాటిపూడి రిజర్వాయర్లో ఎంత వాటర్ ఉంది, ఇన్ఫ్లో ఎలా ఉంది, మీరు గేట్లు ఎక్కితే అవుట్ఫ్లో ఎంత పోతుంది? మాకు ఇప్పుడు ప్రెజెంట్ వాటర్ లెవెల్ 295 ఉంది. ఇప్పుడు దానికి టీఎంసీలో 3 టీఎంసీ ఉంది. మా టోటల్ టీఎంసీ 3.315 టీఎంసీ మాకు టోటల్ అవుట్ ఆఫ్ ఎఫ్ఆర్ఎల్ 297. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి 295 ఉంది. అది ఇప్పుడైతే మనకి ఇన్ ప్లేస్ 350 వస్తుందండి. మీకు వాతావరణ శాఖ నుంచి ఏమైనా మెసేజ్ ఉందండి? ఈ వాటర్ ఫ్లో ఎట్లా ఉంటుంది, లేకపోతే రెయిన్ ఫాల్ ఎలా ఉండబోతోంది, అలర్ట్స్ ఏమైనా ఉన్నాయండి? మాకు అలర్ట్స్ అంతే మన కలెక్టర్ ఆఫీస్ నుండి వచ్చిన అలర్ట్సే ఉంటాయి మాకు. అంతే. ఏం చెప్పారండి కలెక్టర్ ఆఫీస్ నుంచి? గేట్ల గురించి చెప్పలే, రెయిన్ ఫాల్స్ ఉన్నాయి, అలర్ట్ ఉండాలని చెప్పారు అంతే మాకు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 300 క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో ఉన్నది ఆల్రెడీ. అది మ్యాక్సిమం లెవెల్కి ఉంది కాబట్టి దీని లెవెల్ అయితే స్టెబిలైజ్ చేయడం కోసం అని చెప్పి వీళ్ళు ఇప్పటికే దీన్ని అధికారులు అందరూ కూడా కంటిన్యూ మానిటరైజేషన్ చేస్తున్నారు. ఒకవేళ రెయిన్ ఫాల్ కానీ పెరిగే అవకాశం ఉన్నట్టయితే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల మేరకు దీన్ని మెయింటైన్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఇన్ఫ్లో 300 క్యూసెక్స్ ఉంటే అవుట్ఫ్లో కూడా 300 క్యూసెక్స్ విడిచిపెట్టినట్టయితే రిజర్వాయర్లో 3.5 టీఎంసీ వాటర్ అయితే స్టేబుల్గా ఉంటుంది. ఆ స్టేబుల్గా ఉంచడం కోసం ఇప్పుడు అధికారులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ దిగులు ఉన్నటువంటి ఈ గంట్యాడ, ఈ దిగులు ఉన్నటువంటి మండలాల వాళ్ళందరికీ కూడాను, ఆ గ్రామస్తులందరికీ కూడా అలర్ట్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా బ్యాక్ వాటర్ ఉన్నటువంటి గిరిజన గ్రామాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళకి కూడా అలర్ట్స్ ఇచ్చారు ఇప్పటికేను. మరోవైపు రెయిన్ ఫాల్ అయితే మాత్రం రాబోయే 24 గంటల్లో ఎలా ఉంటుందా అన్నది చూడాలి. ఎందుకంటే గడిచిన 24 గంటల్లోనైతే 80 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదయ్యింది. మోస్తరు వర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. మోస్తరు వర్షాలు కురిసినట్టయితే ఇక్కడ మ్యాక్సిమం మరో 60 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. దీనివల్ల తాటిపూడి రిజర్వాయర్కి అయితే ఎటువంటి ముప్పు ఉండకపోవచ్చు అనేటువంటిది జలవనరుల శాఖ నిపుణుల అంచనాగా మనకు తెలుస్తుంది. వీడియో ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం జిల్లా తాటిపూడి.